ఇగో గీడ గీళ్ళ నిరసన చూసిండ్రా? ఓ రేవంత్ సారు, మా ముసలోళ్ళకిత్తమన్న 4000 పింఛనేడవాయే, మా దివ్యాంగులకిత్తమన్న 6000 ఏమాయే అని ప్లకార్డులు పట్టుకొని ముసలోళ్ళు దివ్యాంగులు గీతిరుగా నిరసన చేసిండ్రు వరంగల్ జిల్లా ఖానాపురం కాడ. ఆయన ఇచ్చిన వాగ్దానం 4000 ఇచ్చానని ఇయ్యలేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. 4000 ఇస్తా అన్నాడు, ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నాడు, ఈకలంగలకు 6000 ఇస్తా అన్నాడు. ఇయ్యాలి, ఆయన పింఛని కంపల్సరీ ఇయ్యాలి, రావాలి, మాకు ఆదుకుంటా అని అన్నాడు. ఆ సంవత్సరంలో నాకు ఓటేయని అడిగిండు మాకు. అట్లా చిన్న సెల్లులో కూడా పెట్టినప్పుడు మాకు ఆదుకోవాలి ఆయన. ఇన్నరా గది ముచ్చట. అయినా ఓ దిక్కేమో 15,000కు పెంచుతామన్న రైతు భరోసానే కటింగ్ చేసి 12,000కు పెంచిండ్రు. అది కూడా జనవరి 26కు అందరికి ఎత్తా అని కొంతమందికి వేసిండ్రు. ఇప్పటికే రైతు భరోసా పైసలు మాకు వల్లే అంటే మాకు వల్లే అని రైతులందరూ లొల్లి పెడుతున్నారు. ఇంకో దిక్కు రుణమాఫీ చక్కగా కాలేదని ఇంకొందరు లొల్లి పెడుతున్నారు. ఇక ఇప్పుడు గీళ్ళేమో పెన్షన్లను పెంచి ఇవ్వమంటున్నారు. మరిగా సర్కారోళ్ళు గిళ్ళందరికీ ఏం జవాబు చెప్తారో గాని గీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అసలు ఈ లీడర్లు ఓట్లకు ముంగట హామీలు ఎందుకు ఇస్తారు, అటెనక ఓట్లేసిన వాళ్ళను గిట్ల ఎందుకు మోసం చేస్తారు అని గరమైతున్నారు చాలా మంది. ఏం చేస్తాం, లీడర్లు వాళ్ళ పబ్బం గడుపుకోనీకి 4 ఓట్లు రానీకి ఏమేమో చెప్తుంటారు. ఇక అవన్నీ నిజమని నమ్మితివంటే గిట్లనే బాధపడాల్సి వస్తుందని అనబట్టిండ్రు ఇంకొందరు.